హలో అండి, వెల్కమ్ టు మా ఇంట్రెస్ట్ మనపై కిచెన్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ చపాతీతో వెరైటీగా చేస్తున్నానండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా చపాతీని మనం ఇవాళ కొంచెం కొత్త పద్ధతిలో చేసుకుందాము. అలాగే ఆ చపాతీకి కావాల్సిన కర్రీ కూడా పొటాటో బ్రింజల్ కర్రీ చేసుకుందాము. ఇక్కడ నేను 250 గ్రామ్ దాకా చపాతీ పిండి తీసుకున్నానండి, గోధుమ పిండి. ఇక్కడ అలాగే 1 టీ స్పూన్ వాము వేసుకుందాము. అలాగే అందులోనే కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా ఇదంతా కలిపి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ, తగినంత వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా అంతా తడిపి పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ముచ్చి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం పొటాటో బ్రింజాల్ని సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఓకే అండి, నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు 1 కప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు బఠానీ కూడా వేసుకుందాము. బఠానీలో పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలిపి పెట్టుకుందాము. తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మీరు ఎంత తింటారో అంత చూసి కారం వేసుకోండి. తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీరు ఎంత తింటారో అంత చూసి వేసుకోండి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలి. అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా తగినంత వాటర్ వేసుకోవాలండి. ఎలాంటి మసాలా లేకుండా సింపుల్గా కర్రీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఈలోగా మనం చపాతీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం రుద్ది పెట్టుకుందాము. ఆ తర్వాత అలా రుద్దుకున్న తర్వాత మనం ఇలా చపాతీని ఫోల్డ్ చేసుకోవాలండి. అప్పుడు చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి. 2 డేస్ వరకైనా 1 డేకైనా చాలా మెత్తగా బాగుంటాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి రుద్ది పెట్టుకోవాలి. ఇలా రుద్ది పెట్టుకున్న తర్వాత మనము చపాతీ ఎలా కలుసుకుంటామో అలాగే కాల్చుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇంతేనండి. అలాగే మిగిలిన చపాతీలు కూడా కాల్చుకుందాము. ఓకే అండి, బ్రింజల్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఓకే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఈ కర్రీ రైస్లోకి, రోట్లోకి, చపాతీలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందని, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, చపాతీలు కూడా పెట్టుకున్నాను. చాలా మెత్తగా, మృదుగా, చాలా సాఫ్ట్గా బాగా వచ్చాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.